హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫోనెటిక్స్ ఆల్రెడీ చాప్టర్ 1 చెప్పడం జరిగింది. ఇది పార్ట్ 2. ఇందులో క్లాసిఫికేషన్ ఉంటుంది. ప్లాజివ్, నాజల్, ఫ్రికేటివ్, ఎఫ్రికేటివ్, ఫ్రిక్షన్లెస్, కంటిన్యూయెంట్, లాటరల్, సెమీవోవెల్. ఇక్కడ ఫస్ట్ది ప్లాజివ్. దీన్నే స్టాప్ అంటాం. ప్లాజివ్ అనేది కంప్లీట్ క్లోజర్ ఇన్ ద మౌత్ అండ్ సడన్ రిలీజ్ ఆఫ్ లంగ్ ఎయిర్ త్రూ ద మౌత్. ఇది దీని యొక్క డెఫినేషన్. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే పి, బి, టి, డి, కే, జి. ఇవన్నీ మనం తెలుగులో ధ్వని విపరిణామం, ధ్వని అనుకరణ శబ్దాల లెక్కల ఎలా అయితే కోడ్ ఉంచుకున్నామో దీనికి కూడా ప్లాజివ్, నాజల్ వీటికి, అలాగే అది వాయిస్డా అన్వాయిస్డా దానికి కూడా మనం కోడ్ వైజ్గా గుర్తుంచుకుంటే ఈజీగా ఉంటుంది. రెండవది నాజల్, కంప్లీట్ వారల్ క్లోజర్ ఇన్ ద మౌత్, ద ఎయిర్ ఎస్కేప్స్ త్రూ ద నోస్. అంటే క్లోజ్ అవుతుంది మౌత్, ఎయిర్ అనేది త్రూ నోస్ గుండా పాస్ అవుతుంది, ఎస్కేప్ అవుతుంది. ఇవి ఎన్ ఇంగ్ అనమాట. MO ఇంగ్. అలాగే ఫ్రికేటివ్, నేరోయింగ్ విత్ ఆడిబుల్ ఫ్రిక్షన్, క్లోజ్ అప్రాక్సిమేషన్. దీని యొక్క ఎగ్జాంపుల్స్ F, V, S, Z, థీటా, ది సింబల్, ఇంటిగ్రల్, ఇడ్జ్, హెచ్. ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫ్రికేటివ్. అలాగే ఎఫ్రికేటివ్, కంప్లీట్ వారల్ క్లోజర్ అండ్ స్లో రిలీజ్ ఆఫ్ ద లంగ్ ఎయిర్. స్లోగా రిలీజ్ అవుతుంది. ఇవి చ, జాకి ఎగ్జాంపుల్స్. టీ ఇంటిగ్రల్, డి జెడ్ సింబల్ లాంటిది. అలాగే ఫ్రిక్షన్లెస్ కంటిన్యూయెంట్, నో క్లోజర్ బట్ స్లైట్ నేరోయింగ్, ఓపెన్ అప్రాక్సిమేషన్. దాని యొక్క ఉదాహరణ ఇర్ అనే శబ్దం వచ్చేది ఫ్రిక్షన్లెస్ కంటిన్యూయెంట్. అలాగే లాటరల్, పార్షియల్ క్లోజర్, పార్షియల్గా క్లోజ్ అవుతుంది. దీనికి సింబల్ ఎగ్జాంపుల్ ఎల్. ఇలా 1, 2, 3ను గుర్తుంచుకుంటే ఎక్కువను మనం చాయిస్గా వదిలేవచ్చు. అలాగే సెమీవోవెల్, స్లైట్ నేరోయింగ్ బట్ నో ఫ్రిక్షన్, ఓపెన్ అప్రాక్సిమేషన్. దీనికి ఉదాహరణ JW. ఈ రెండు కూడా సెమీవోవెల్. సింపుల్గా సెమీవోవెల్ అని JW గుర్తుంచుకోవాలి. లాటరల్ ఎల్, ఫ్రిక్షన్లెస్ కంటిన్యూయెంట్ ఆర్, ఎఫ్రికేట్ రెండేసి ఉంటాయి అందులో, చ, జ. అలాగే ఫ్రికేటివ్ ఎక్కువ ఉన్నాయి. F, V, S, Z, థీటా, ది సింబల్, ఇంటిగ్రల్, ఇడ్జ్, హెచ్. అలాగే నాజల్ 3 ఉన్నాయి. MN, సింపుల్గా MN ముక్కుతో పలుకుతాం, MN. అలాగే ఇంగ్ ఫామ్ కూడా. అలాగే ఫస్ట్ది ప్లాజివ్. ఇవి కూడా PB, TD, KG. ఇవన్నీ కూడా ప్లాజివ్. ఇవి కూడా మనం ఒక దగ్గర రాసుకొని గుర్తుంచుకుంటే ఈజీగా మనకు ఒక బిట్ని మిస్ చేసుకోకుండా బిట్ వచ్చేలాగే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్.